నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. భారతీయుడు ఒక 38 సంవత్సరాల వ్యక్తి అమెరికాలో ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి మోసపు మాటలు చెప్పేసి వారిని మోసం చేసేసి దాదాపుగా కొంతమంది నుంచి $2.2 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 20 కోట్లకు పైగా అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. అంటే రకరకాల విషయాలు చెప్పడం కానివ్వండి, వాళ్ళని నమ్మించి మోసం చేయడం కానివ్వండి, ఇలాంటివి చెప్పి తర్వాత అది గ్రహించిన అక్కడి వాళ్ళు ఇతన్ని గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా వారు అతన్ని అదుపులోకి తీసుకొని అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ అదేవిధంగా అతనికి సంబంధించిన డేటా అంతా కూడా చూసిన తర్వాత ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నాడు అంటే అతను దాదాపుగా ఒక 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక చేసేది లేక వారంతా తీసుకున్న తర్వాత ఇమీడియట్గా తీసుకెళ్ళేసి మొత్తం ఎంక్వైరీ చేసేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత కోర్టు అతనికి 7.5 సంవత్సరాల పాటు జైలు శిక్ష, దాంతోపాటు ఏవైతే అతను 20 కోట్ల వరకు కూడా వసూలు చేశారు కదా, అక్కడున్న ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఆ డబ్బులు తిరిగి ఇచ్చివేయాలని చెప్పేసి తీర్పును వెలువరచడం జరిగింది. ఈ లెక్కన చూసేసుకుంటే ఎవరైనా మోసం చేసేవారు ఏమనుకుంటారంటే మేము దొరకము, ఇంత ముసలి వాళ్ళను మోసం చేస్తే అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు మమ్మల్ని పట్టుకునేడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా కాదు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికంటే కూడా మనకి ఇక్కడ ఉన్న లా సిస్టమ్ వేరే ఉంటుంది, అక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ వేరే ఉంటుంది, ఇక్కడ జ్యుడిషియరీ వేరే ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఎప్పుడైనా సరే మనం పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి తర్వాత స్టేట్మెంట్స్ తీసేసుకొని అన్నీ చేస్తాం కదా, అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. అక్కడ ఎవరైతే ఇతని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్తారో ఇమీడియట్గా అతన్ని ఫస్ట్ పోలీసులు తీసుకుంటారు. తీసేసుకొని వాళ్ళకి కప్స్ వేసేస్తారు. వేసిన తర్వాత అక్కడ కూర్చోబెట్టేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న కోర్టుకు తీసుకెళ్ళేసి అతన్ని ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ వారు చెప్తున్న దాన్ని బట్టేసి ప్రతి ఒక్కరికి వచ్చి కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. అక్కడ ట్రయల్ కోర్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ ప్రొసీడింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడున్న సెక్షన్స్కి ఇక్కడున్న సెక్షన్స్కి, అక్కడున్న పనిష్మెంట్స్కి ఇక్కడున్న పనిష్మెంట్స్కి, అక్కడున్న దానికి ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే చాలా కాన్స్టిట్యూషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ ఉన్న దానికి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడతో కంపేర్ చేసేస్తే. ఇమీడియట్గా వారు తప్పు చేశారా లేదా అన్నది సెకండరీ. అది ఫస్ట్ అయితే వారిని తీసేసుకొని ముందు కోర్టులోనైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అక్కడ మొత్తం వాదనలు వింటారు అన్నట్టు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి వాదనలు వింటారు, ఎవరైతే ఈ పర్సన్ వస్తారో ఈ పర్సన్ యొక్క చెప్పేది వింటారు. దాంతో అక్కడ ఎవరిది వాళ్ళే చెప్పుకుంటారు అన్నట్టు. ఓవరాల్గా అక్కడ ఉన్న అడ్వకేట్స్ వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. ఇదంతా నడుస్తూ ఉంటుంది అన్నట్టు, ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. అయితే అతను ఏం చేశాడు అని అంటే ఈ వారికి కాల్ చేయడము, చేసిన తర్వాత ఇలా ఉంది అని చెప్పేసి ఏదో ఒక పని పరంగా కానివ్వండి, లేదు అనుకుంటే ఇంకొకటి పరంగా కానివ్వండి, వాళ్ళ ఇంట్లో కొంచెము ఒక మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాబట్టి వారి యొక్క సేవలు చేయడం కోసమైనా అయి ఉండొచ్చు. అలాంటి వారి కోసం మేము మీకు ఇలా ఒక పర్సన్ని పంపించేస్తాము, మీ యొక్క బాగోగులన్నీ చూసుకుంటారు అని చెప్పేసి అలా చెప్పి మీరు ముందే అడ్వాన్స్ కింద ఇంత డబ్బులు వేయాలి అని చెప్పేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని ఇమీడియట్గా వారు ఇచ్చిన తర్వాత వారిని ఇంకా అసలు వాళ్ళ కాల్ కానివ్వండి ఏం కానివ్వండి కనెక్ట్ అవ్వకుండా చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం. ఇకపోతే వారికి ఏదో హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వినడం, ఇలాంటి అన్నీ చేసేసి రకరకాలుగా మోసం చేశాడు. దాదాపుగా ఒక 60 మంది వృద్ధుల వరకు కూడా మోసం చేయడం జరిగింది. అంటే ఆలోచించండి, వారికి తెలియదు, వారు ఏమి చేయలేరు, ఎవరితో చెప్పుకోలేరు అన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియన్స్ అంటే అక్కడి వారికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ని ఇలాంటి వారు కొంతమంది చేయడం వల్ల మన మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మనం రీసెంట్గా చూస్తుంటే షాపింగ్ మాల్స్లలో కూడా ఈ మధ్యకాలంలో అటు ఉత్తరప్రదేశ్ నుంచి కానివ్వండి, లేదంటే మధ్యప్రదేశ్ నుంచి కానివ్వండి వెళ్ళిన అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే షాప్లలో ఏదో ఒక వస్తువు తీసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే వారు ఇమీడియట్గా ట్రేస్ చేసి పట్టుకోవడము, వాళ్ళ వెంటనే కాప్స్ని పిలవడము, వాళ్ళు రావడము, ఎంక్వైరీ చేయడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇలా వెళ్ళేసి వారు ఇండియా పరువు తీయడమే కాకుండా అనవసరంగా అక్కడ పనిష్మెంట్ తీసుకుంటే వారు 7.5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే.
మళ్ళీ అంతేకాకుండా ఏదైతే వారు 20 కోట్ల రూపాయలను రిటర్న్ చేయమన్నారు కాబట్టి ఏదో ఒక రకంగా ఇవ్వాల్సిందే. వారు లోపల ఉన్నంత వరకు ఉంటారేమో, బయటకు వచ్చిన తర్వాతనైనా ఖచ్చితంగా వారు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఆ డబ్బులు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరికైతే కాల్ చేసేసి మోసం చేశాడో వాళ్ళందరికీ ఆ డబ్బులు అనేవి అతను ఇవ్వాల్సిందే. ఇకపోతే ఇక్కడ నుంచి పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వెళ్ళి చూడాలి అంటే కూడా విజిటింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. అంటే ములాఖాత్, ఆ ములాఖాతుకు కూడా మనం పర్మిషన్స్ తీసుకోవాలి. ఏదైతే మనకి ఇక్కడ నుంచి ఉంటుందో ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఉంటారో వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, అంటే వారు అక్కడ నేరస్తుగా అతన్ని ముద్రనే వేసేసి 7.5 సంవత్సరాలు జైలు శిక్షను విధించారు. కాబట్టి అక్కడ నిందితుడిని కలవాలి అంటే ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా మనం చూసుకొని వెళ్ళి కలిసి రావాలి. దానికి మనం ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన ట్రావెల్ ఎలవెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెద్ద టాస్క్తో కూడిన పని. కాబట్టి మనం బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తున్నప్పుడు, సంపాదన ఎక్కువ వస్తుంది అని వెళ్తున్నప్పుడు మోసాలకు పాల్పడకుండా అక్కడ కష్టపడి పనిచేసి దాన్ని సంపాదించుకుంటే ఆ తృప్తే వేరే ఉంటుంది. అసలు చెప్పాలంటే వేరే దేశానికి వెళ్ళి కష్టపడే కంటే మన దేశంలోనే ఉంటూ హ్యాపీగా పని చేసుకోవచ్చు. కానీ చాలామంది అక్కడికి వెళ్తే సంపాదన ఎక్కువ వస్తుంది అనుకుంటారు. కానీ ఈ మోసాలు అనేవి అక్కడ చేశారనుకోండి, అసలు బయటికి రాకుండా కూడా ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు, తర్వాత జైలు శిక్ష అనుభవించడానికి జైలు గోడల మధ్యలో కూడా వెళ్ళడం జరిగింది. కానీ అది ఎంతవరకు ఫ్యామిలీ మెంబర్స్కు తెలుసు అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే ఎప్పుడు తెలిసింది అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. కొన్ని సందర్భాలలో వారి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి, వారికి చెప్పకుండానే వాళ్ళు ఇంకా ఉండిపోతారు. అంటే చెప్పొద్దు, మా పేరెంట్స్కి ఏం తెలియద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అక్కడ 38 సంవత్సరాల ఇండియన్ పర్సన్ 7.5 సంవత్సరాల పాటు అమెరికా జైల్లో శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పిచ్చడం జరిగింది అక్కడ. అంతేకాకుండా ఇప్పుడు అతను 220 కోట్ల రూపాయలను కూడా ఆ వ్యక్తులకు రిటర్న్ చేయాలి. తీసుకున్నదంతా కూడా మళ్ళీ ఇవ్వాలి. దాంతోపాటు ఒక మోసగాడు అని చెప్పేసి ముద్రేసుకున్నాడు. 7.5 సంవత్సరాల పాటు జైలు శిక్షణ అనుభవిస్తున్నాడు. ఏమొచ్చింది ఇందులో? అనవసరంగా టైం అంతా వేస్ట్. ఒక ముద్ర, దాంతోపాటు ఇన్ని ఇయర్స్ పాటు జైల్లో ఉండాలి. కాబట్టి ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. మనం అక్కడ కొన్ని సందర్భాలలో తప్పు చేయకపోయినా ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా తప్పు చేసిన తర్వాత పోయి జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ జైలు జీవితం గడపడం అంటే చాలా కష్టంతో కూడిన పని. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. వెళ్తున్నప్పుడు మీరు ఎంత కష్టం ఉన్నా సరే, ఏమున్నా సరే నిజాయితీగా నిక్కచ్చగా బతకడానికి మాత్రమే ట్రై చేయండి. అక్కడ ఉన్నవారు చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంటికి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అలా కష్టపడితే వస్తాయి. ఈజీ మనీ కోసం మనము అనేక రకాలుగా ట్రయల్ చేస్తుంటే అనవసరంగా ఇలాంటి పనిష్మెంట్స్ దేశం కాని దేశంలో ఇలాంటి పనిష్మెంట్స్ తీసుకొని కన్నవారికి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి దూరమై ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. సో అలర్ట్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.